నా అన్వేషణ 25 lakh సబ్స్క్రైబర్స్ అండ్ 18 lakh ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టా అండ్ వీడియో పెట్టంగానే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్. ఒక పెద్ద యూట్యూబర్ అనే చెప్పొచ్చు. ముందుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తాను. ఇదైతే నేను యాక్టర్ శివాజీ గారి గురించో, లేకపోతే వాళ్ళని విమర్శించిన వాళ్ళ గురించో నేనైతే మాట్లాడట్లేదు. అండ్ ఈ కాంట్రోవర్సీస్ నాకు పెద్దగా నచ్చను కూడా నచ్చవు. నేనసలు ఎప్పుడు చేయాలనుకోలేదు. అంటిల్ అంటిల్ నా అన్వేషణ నోరు జారే వరకు చాలా లూజ్ కమెంట్స్ చేశారు. చాలా అంటే చాలా లూజ్ కమెంట్స్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక పెద్ద యూట్యూబర్ అయ్యుండి లైక్ అలా నోరు జారడం అనేది చాలా తప్పు. ఆయన మామూలుగా మాట్లాడేదే నోరు జారుతూ. అందరూ దానికే ఆయన్ని ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మనిషి ఫేమస్ అయిందే బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తూ. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని లైక్ దించుతూ, రోజుకొకరి మీద వీడియో చేస్తూ, బెట్టింగ్ అనేది మంచిది కాదని చెప్పి ఇలా ఫైట్ చేస్తూ సమాజానికి ఏదో మంచి చేసే వాళ్ళలాగా వచ్చారనమాట. సో అప్పుడు అందరూ ఆయన్ని గౌరవించారు. ఇట్లా బెట్టింగ్‌కి అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ప్రొటెక్ట్ మతలబ్ అందరిని కాపాడుతున్నాడు అని చెప్పి చాలా ఇదిగా చూసారనమాట ఆయన్ని. అలాగే ఆయనకి చాలా ఫేమ్ వచ్చింది. అండ్ అది అయిన వెంటనే ఒకరి మీద ఇండివిజువల్‌గా వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. ఈయన ఇది చేశాడు. అసలు ఏముండదు ఆ టాపిక్‌లో. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. స్టార్ట్ చేశాడు. ఒక 16-20 మినిట్స్ ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని 16-20 మినిట్స్ తిడతాడు. టాపిక్ ఏముంటదిరా అంటే జస్ట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. ఇది మెయిన్ సబ్జెక్ట్. బట్ దాన్నొదిలేసి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి చాలా తిడుతూ వెళ్తాడనమాట. ఇదే మొత్తం ఆయన ఫేమస్ అయిన దీంతో ఆయనకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఎక్కువ వ్యూస్ రావడంతో నమ్మడం స్టార్ట్ చేశారు ఆయన్ని మెల్లగా. దీనివల్ల ఏమైతదిరా అంటే ఆయన పైన నమ్మకం వస్తదనమాట. ఆయన ఏం చెప్పినా అదే కరెక్ట్ ఏమో అనిపిస్తది జనాలకి. అలా నేమ్ తెచ్చుకున్నాడు ఫస్ట్‌లో అయితే. ఇట్లా నేను ఇండివిడ్యువల్ అది ఇది అని చెప్పి. ఇంత ప్రొటెస్ట్ చేశాడు కదా బెట్టింగ్ యాప్స్ గురించి. ఇదే పెద్దాయన స్టార్టింగ్‌లో ఏం చెప్పాడో చూడండి. అందరూ ఇటు ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకు ఏం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి ఈయన ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే అప్పుడు ఏది ట్రెండింగ్‌లో ఉంటే అది. ఆయనకి తెలిసినా తెలియకపోయినా అప్పటికప్పుడు చూసి అంతా చెప్పేస్తాడనమాట. ఎలా చెప్తాడో అది నాకైతే తెలీదు. ఒక ట్రెండింగ్ టాపిక్‌ని తీసుకోవాలి. ఎప్పుడైనా వ్యూస్ తగ్గితే ఆ ట్రెండింగ్ టాపిక్‌ని కవర్ చేసి వ్యూస్‌ని పెంచుకోవాలి తిట్టేసి. అంతే, అంతకు మించి పెద్ద ఫిలాసఫీ ఏముండదు ఆయనది. ఇదంతా ఎలా అవుతదంటే తన సబ్స్క్రైబర్ మైండ్‌లో ఒక విత్తనాన్ని నాటుతున్నట్టుంటది. ఒకరిని మ్యానిపులేట్ చేస్తున్నట్టుంటది తన మైండ్ చూసినామంటే. అది నేనే కరెక్ట్. నేను చెప్పింది వినాలి. వినపోతున్నా. సో దీనివల్ల చాలా డేంజరు. ఇది ఎలా ఉంటదంటే బయటుండి ఇండియాలో ఉన్న మన వాళ్ళని అంతర్యుద్ధాలు అంటారు కదా! మనలో మనమే కొట్టుకు చచ్చేలా చేస్తారు కదా! అలా చేస్తారనమాట. అలా మైండ్స్ తయారు చేస్తున్నారు. ఆయన్ని ఫాలో అయ్యేదంతా పెద్ద పెద్ద వాళ్ళేం కాదు. మొత్తం చిన్న పిల్లలే. ఒక 25, 30 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళే మాక్సిమం ఆయన్ని ఫాలో అయ్యేది. సో ఇదంతా మ్యానిపులేట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటది. అండ్ రీసెంట్‌గా మాట్లాడుతూ ఏమన్నారంటే సీతాదేవి అండ్ ద్రౌపది ఆహ్, టీ షర్ట్‌లు ఏమి వేసుకొని లేరు గదా! చీరల్లోనే ఉన్నారు గదా! అయినా వాళ్ళ పైన అన్నాడు. అస్సలు హిస్టరీ 1% కూడా తెలీదు. మళ్ళీ ఒక ఆమె విమర్శిస్తే నేను మహాభారతం మొత్తం ఏ టు జెడ్ చెప్పగలను అన్నాడు. బ్రో, ఏ టు జెడ్ చెప్పడం వేరు, దాన్ని అర్థం చేసుకోవడం వేరు. మహాభారతం ఇవన్నీ అర్థం చేసుకోవడంలో ఉంటాయి. నువ్వు బట్టి చెప్పినంత మాత్రాన నీకు అంతా వచ్చేసినట్టు గాదు. నీకు లోకజ్ఞానం ఉన్నట్టు గాదు. నువ్వు అంత లూజ్ కామెంట్స్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు ఇతిహాసాల గురించి నీకేం తెలియకుండా, హిస్టరీ గురించి తెలియకుండా నీకు మాట్లాడే రైట్ లేదు. ఒకప్పుడు నేను గూడా ఇయన్ని ఫాలో అయ్యేవాడినే. ఎలా అంటే లైక్ పెట్టే ప్రతి వీడియో చూసేవాడిని. ఒక పాయింట్‌లో క్లిక్ అయితది. క్లోజ్ చేసేవాడిని. కానీ అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేయలేదు. కానీ 'వీఆర్ రాజా బ్రో' గురించి ఒక వీడియో చేస్తూ, ఆ వీడియోలో వాళ్ళ అమ్మగారిని ఎంత పచ్చిగా తిట్టారంటే, నాకైతే ఏంది ఇంత ఇంత ఇమ్మెచ్యూర్ ఫెలోని నేను ఫాలో అవుతున్నానా అన్న ఒక థాట్ తీసుకొచ్చేసింది నాకు. సో నా మీద నాకే అసహ్యమేసింది. ఎందుకు ఇతన్ని సబ్స్క్రైబ్ చేశా, ఎందుకు ఇలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేశా. ఇక్కడ రావాలి మెయిన్ థాట్. అక్కడ అక్కడ మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయాలి అలాంటి వాళ్ళని. ఒకరి అమ్మ గురించి అంత లూజ్ కమెంట్స్ చేసేటప్పుడు మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు మనమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఉంటుంది. మనమే ఇంకా తిట్టు తిట్టు అన్నట్టు ఉంటుంది. సో అంతవరకు తీసుకురాకూడదు అలాంటి వాళ్ళని. ఒకరి అమ్మ గురించి మాట్లాడే రైట్ అతనికి అస్సలు లేదు.
నాకైతే అక్కడ క్లిక్ అయింది. అక్కడి నుంచి అన్‌సబ్‌స్క్రైబ్ చేసి పడేసా. నేనైతే ఎప్పుడు చూడలేదు మళ్ళీ ఛానల్ రిటర్న్ ఓపెన్ చేసి. ఒకవేళ పొరపాటున నేను ఓపెన్ చేస్తే కూడా వ్యూ వస్తదేమో అని చెప్పి నేను ఏ రోజు ఓపెన్ చేయలేదు తన ఛానల్. అది నాకున్న కమిట్మెంట్. నాకు తెలిసిన తర్వాత ఫాలో చేయడం తప్పు కాదు బ్రో. తను ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాడు, అది మనకు ఎంతవరకు యూస్‌ఫుల్ అవుతది, ఇవన్నీ చూసుకొని అతను మనకు పనికొచ్చే విషయాన్ని అందిస్తున్నాడా లేదా అనేది తెలుసుకొని తర్వాత ఫాలో చేయండి. ఒకవేళ మీరు ఫాలో కొట్టినా కూడా తను ఇచ్చే కంటెంట్‌ని బట్టి మీకు మొత్తం తెలిసిపోతది. ఎలాంటి వాడున్నాడు ఇతను అని చెప్పి. మనం ఒక మనిషిని ఫాలో అవుతున్నామంటే ఆయన్ని పూర్తిగా నమ్మేసేయకూడదు. చూడాలి ఎంతవరకు ఇస్తున్నాడు కంటెంట్, ఎంత మంచిగా ఇస్తున్నాడు అని చెప్పి. తను ఏదైనా తప్పు చేస్తే మనం వేలెత్తి చూపియాలి. తను చేంజ్ అవ్వాలి దాన్ని బట్టి. చేంజ్ అవ్వలేదు, నేనే రూలర్, నేను చెప్పిందే రైట్ అనుకునే వాళ్ళని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు. మీరు ఇంకనన్నా తెలుసుకోండి. అలాంటి వాళ్ళని ఫాలో అయ్యి మనం ఎంకరేజ్ చేసినట్టే అవుతాం తప్ప మనం ఇంకేం చేసినట్టు లేదు. అండ్ ఇంకో సీరీస్‌లో చైనా సీరీస్ అనుకుంటా. అందులో మాట్లాడుతూ వెనకాల చైనా పిల్లల్ని చూపిస్తూ వాళ్ళు కుంఫునో, కరాటీనో చేస్తుంటే చూడండి వాళ్ళెంత చేస్తున్నారో, మన ఇండియాలో పిల్లలు ఏం చేస్తున్నారో అని చెప్పి అప్పుడు కూడా ఇండియా పిల్లల్ని చాలా లూజ్ టాక్ ఇచ్చాడు. అది అది కూడా చాలా గలీజ్ అనిపిస్తుందనమాట. ఒక దగ్గరికెళ్ళి నువ్వు ఇప్పుడు ఒక స్టూడియోలో ఉన్నావు బ్రో. అక్కడ నీకు ఒక ఈవెంట్ జరుగుతుంది. సో, ఆ ఊర్లో అందరూ ఆ ఈవెంటే చేస్తారని కాదు కదా! నువ్వు కోచింగ్ సెంటర్‌కెళ్ళి అక్కడ జనాల్ని చూసి అందరూ ఇదే అని చెప్పి ఫిక్స్ అయిపోయావు. కాదు. మన దగ్గర కూడా ఉన్నాయి. మన ఇండియాలో కూడా కోచింగ్ సెంటర్స్ హండ్రెడ్స్ ఉన్నాయి. నువ్వు కూడా కోచింగ్ సెంటర్‌కెళ్ళి చూస్తే నీకు కూడా కనిపిస్తారు కోచింగ్ చేస్తూ జనాలు. నువ్వేదో అక్కడికెళ్ళి కోచింగ్ సెంటర్‌కెళ్ళి మన ఇండియాని తప్పు పట్టాల్సిన అవసరం అయితే నాకైతే కనిపియలేదు అక్కడ. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది వాళ్ళని తిట్టాడనో, వీళ్ళని తిట్టాడనో కాదు. మన గురించి చేస్తున్న వీడియో ఇది. మనం చేంజ్ అవ్వాలి. ఒక మనిషిని సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఒక మనిషి సైడ్ మనం నిలబడుతున్నప్పుడు, ఆ మనిషి ఎటువంటోడు అని చెప్పి మనం చూసుకోవాలి. మనం చేంజ్ అయితేనే ఇలాంటి వాళ్ళు చేంజ్ అయితారు. మనం నిలబడుతున్న సైడ్ మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఇంకొక వీడియో గురించి మాట్లాడాలి నేను. ఇండియాకి ఆయనకి 30 లాక్స్ పర్ మంత్ వచ్చినప్పుడు, 30 లాక్స్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నప్పుడు, నేను ఇండియాకి ట్యాక్స్ పే చేస్తున్నాను. నాకు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను తప్పించుకొని తిరగొచ్చు ఇక్కడ బయట ఉన్నానని చెప్పి. కానీ నేను పే చేస్తున్నా అని చెప్పి చెప్పిన ఈ పెద్ద మనిషి అదే ఇండియా గురించి ఒక ఇంటర్వ్యూలో రీసెంట్‌గా ఏం మాట్లాడాడంటే, నేను ఇండియాకి రాను, చచ్చినా రాను. ఏముందని రావాలి ఇండియాలో? పొల్యూషను, గోల తప్ప. అండ్ నాకు ఇండియాలో కూతురు పుడితే, ఆ కూతుర్ని ఎవరన్నా రేప్ చేస్తే మాట్లాడలేకపోతున్నాం అలాంటి మాటలన్నీ. ఎలా మాట్లాడుతున్నాడో అసలకి. నా కూతురిని ఎవరన్నా రేప్ చేస్తే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఫూలిష్‌గా అనిపించారు నాకైతే. చాలా ఫూలిష్‌గా అనిపించారు. ఆ పుట్టని పాప గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. నాకైతే ఈ టాపిక్ తీసుకురావాలనుకోలేదు. బట్ అలాంటి వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయాలంటే ఈ టాపిక్స్ అన్నీ తీసుకురావాలి. అప్పుడే వీళ్ళ గురించి బయటపడతదనమాట. ఇప్పుడు ఈయన చేస్తుంది ఉంది గదా! ఇదన్నీ బెట్టింగ్ యాప్స్ కంటే చాలా డేంజర్ అనమాట. చాలా అంటే చాలా డేంజర్ బెట్టింగ్ యాప్స్ కంటే. ఈయన మాటలతో ప్లాట్ చేస్తున్నాడు మన మైండ్స్‌లో. పిల్లల మైండ్స్‌లో ఎస్పెషల్లీ. ఆయన చెప్పిందే కరెక్ట్ అనేలా చేస్తున్నాడు. ఇండియాలో ఉండి లైక్ ఇండియాలో ఉండే పిల్లల్ని ఇండియా గురించి బ్యాడ్‌గా థింక్ చేసేలా చేస్తున్నాడు. నేను లైక్ ఇట్లాంటి టాపిక్స్ నేను అసలు చేయాలనుకోలేదు. లాస్ట్ టైం రాజా బ్రో వాళ్ళ అమ్మ గురించి తీసినప్పుడే బాధగా అనిపించింది. అప్పుడైతే నేనైతే పెద్దగా ఇంకా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి నేను గమ్మునున్నా. బట్ ఈరోజైతే ఇండియాని తిట్టాడు. ఇండియాలో ఉన్న పిల్లల్ని తిట్టాడు. పుట్టని పాప గురించి ఇండియా పైన బ్లేమ్ వేశాడు. ఇండియాలో ఇలా జరుగుద్ది అని చెప్పి. ఒక ఇండియన్ అయ్యుండి ఆయనే మన ఇండియాని ఇలా అంటున్నాడు. ఇంకో దేశాన్ని ఏదో పొగుడుతాడు. లైక్ ఇంకా చాలా అన్నమాట. ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఈయన కాదు. మన జనాలు మనం చేంజ్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళు ప్రతి 100లో ఒకరు ఉండనే ఉంటారు. ఇట్లా మ్యానిపులేట్ చేసేవాళ్ళు, మన ఇండియాని తప్పు పట్టి చూసేవాళ్ళు ఉండనే ఉంటారు. తప్పంతా మనలో ఉంది. మనం చేంజ్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఒక వ్యూ, ఒక లైక్ వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్‌మెంట్ ఇస్తుందంటే, మనం ఏదో పొడి చేస్తున్నామని అనిపిస్తది. ఒక బూస్ట్ ఇస్తది. సో, మనం వాళ్ళకి ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. ఇంకోసారి మనం ఎవరినైనా సబ్స్క్రైబ్ చేస్తున్నామంటే, వాళ్ళు మన పట్ల ఎంత గౌరవంగా ఉన్నారో చూసుకోవాలనమాట. ఇప్పుడు అతను ఒకరిని తిడుతున్నాడు. రేపు అతని సబ్స్క్రైబర్స్‌లోనే ఎంత నీచంగా తిడతాడంటే అంత నీచంగా తిడతాడు. నా సబ్స్క్రైబర్సే ఇంత, అంత అని చెప్పి. మనోళ్ళకి ఆ బూతులు అప్పటికి ఆ పర్టిక్యులర్ టైంకి మంచిగా అనిపిస్తాయి. బట్ అవి చాలా లోతుగుంటాయన్నమాట. మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అసలకి. సో, నెక్స్ట్ టైం మనం ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసేటప్పుడు కొంచెం కాషియస్‌గా ఉందాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినా, మనకు తగ్గట్టు లేకపోయినా, మనకు నచ్చిన మాటలు మాట్లాడకపోయినా, సమాజానికి ఉపయోగపడిన మాటలు మాట్లాడకపోయినా,
వెంటనే అన్సబ్స్క్రైబ్ చేద్దాం. అలాంటి వాళ్ళని ముందుకు పోనివ్వకూడదు. నెక్స్ట్ టైం యూ సబ్స్క్రైబ్, బీ కాషియస్, బీ రెస్పాన్సిబుల్. బాయ్.